బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు. బీజేపీని ఫ్రేమ్లో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతికి సేవేందో రేవంత్ చెప్పాలంటున్నారు లక్ష్మణ్. కార్పొరేషన్ ఎన్నికలకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామంటున్న లక్ష్మణ్తో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబరు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఇటీవల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళ రాజకీయం కావచ్చు, అవినీతి, అదేవిధంగా ఏదైతే జరిగినటువంటి అప్పుల విషయంలో సవాలు విసురుకున్నారు కదా, దీన్ని ఎలా చూస్తుంది బీజేపీ, ఏం చెప్తారు? ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు మరి ఆ రకమైనటువంటి ఆరోపణలు చేసుకోవడమే తప్పితే వాస్తవంగా బీజేపీ ఎదుగుదలను ఇవాళ జీర్ణించుకోలేక రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే ఈ సవాళ్ళు, ఎదురు సవాళ్ళు. వార్తల్లో ఉండడానికి ఇవాళ ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. కాంగ్రెస్ పరోక్షంగా బీఆర్ఎస్ను ఆ రకంగా మరి వార్తల్లో పెడుతూ వాళ్ళ యొక్క అవినీతిని, వాళ్ళ వైఫల్యాలను ఒకవైపు కప్పిపుచ్చుతూనే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి మీద చర్యలు తీసుకోకుండా రెండు పార్టీలు దోబించులాడుతూ ఈ రెండు పార్టీలు కూడా మరి కామన్ ఎజెండా ఏంటంటే మజ్లిస్ ప్రాపకం కోసం పనిచేయడం. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ ఎస్ఐఆర్ను అడ్డుకోవడంలో ఈ మూడు పార్టీల విధానం ఒకటే. అవినీతి విషయంలో ఒకరి మీద ఒకరు బుద్ధ జల్లుకున్నట్టు నటిస్తూ మరి దేని మీద కూడా విచారణలు పేరు మీద కాలయాపన చేస్తూ చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ నాయకుల మీద ఆ రకమైనటువంటి పరోక్షమైనటువంటి ఆ రకంగా సహకారం అందిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందన్నటువంటి వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరంను బీఆర్ఎస్ ఏటీఎంలో మార్చుకుందని బీజేపీ నేతలు అన్నారు, ఆ కేసును సిబిఐకి ఇస్తే ఎందుకు కదల్చకుండా తాత్సారం చేస్తుంది బీజేపీ అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడనట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో. మీరు ఎన్ని రకాలైన అవినీతులు జరిగినాయో మీరేమన్నారు? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత వీళ్ళు మెక్కిందంతా కక్కించి ప్రజలకు పంచుతామన్నారు. ఇప్పుడు కేంద్రం మీద, బీజేపీ మీద మీరు వాస్తవంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కేవలం ఆ 3 పిల్లలకి పరిమితం చేసి విచారణ జరిపి ఏ రకంగా వాళ్ళని కాపాడుతున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ కార్ రేస్ ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు మీరు చెప్పారే. విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి, సింగరేణి, బొగ్గు కుంభకోణం, ఇవన్నీ కూడా అధికారంలో ఉండి మీరు చేయలేని దాన్ని ఇవాళ కేంద్రం మీద మీరు నెపం నెడుతుంటే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ఈ తెర మీద ఈ రకంగా నాటకాలు ఆడుతున్న విషయం. వార్తల్లో ఎవరు ఉండకూడదు, సవాళ్ళు, ఎదురు సవాళ్ళు, మళ్ళీ ఏ రకంగా తప్పించుకొని ఇద్దరిని ఒకరిని కాపాడుకుంటున్నారో ఇది ప్రజలు గమనిస్తారు. రానున్న గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ ఎలా సమాయత్తం అవుతుంది? వరుస మీటింగ్లు పెడుతున్నారు. నితిన్ నబీన్ వచ్చిపోయిన తర్వాత కొంత జోష్ పెంచినట్టు కనిపిస్తుంది. ఎలాంటి వ్యూహరచనతో ముందు పోతున్నారు? జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు వచ్చిన తర్వాత ప్రధానంగా జరగబోయేటువంటి ఈ 5 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీల మీద దృష్టి సారించాలి. దానికోసం ప్రత్యేకంగా ఈ పాటికే రాష్ట్ర ఇన్ఛార్జీలుగా సునీల్ బన్సల్ గారు, అభయ్ పటేల్ గారు ఉన్నప్పటికీ ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రత్యేక దృష్టి సారించడానికి మహారాష్ట్ర మంత్రివర్యులైనటువంటి ఆశీష్ షెల్లార్ గారిని, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ గారిని ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల కోసం వారిని బాధ్యత ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజల మద్దతుతోనే ఈ కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోవడానికి మేము సమాయత్తం అవుతున్నాం. మనం చూడు, రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకి బుద్ధి చెప్పి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారంటూ కూడా బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.